హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధు క్రియేటివ్ థింగ్స్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను ముందుకు వచ్చానండి. మా ఇంటికి మా మరిది వాళ్ళ ఫ్యామిలీ, అమ్మ అందరూ వచ్చారు. మా వాళ్ళు వచ్చిన రోజు తీసిన వీడియో అండి. ఎలాగైనా మన వాళ్ళు మన ఇంటికి వచ్చారంటే ఆనందం మాటల్లో చెప్పలేము. ఇదే మా మావయ్య గారి ఫోటో అండి. మా మరిది మాకు సస్పెన్స్గా చేసి తీసుకొచ్చారు. ఇది కూడా మాది, అసలు మాకు తెలియదు ఇలా చేసి తీసుకొస్తారండి. మా ఫ్యామిలీ ఫోటో కూడా ఒక పెద్ద ఫోటోగ్రాఫ్ చేసి తీసుకొచ్చారు. ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి, అదన్నీ ఇడ్లీ వడ అవన్నీ చేసామన్నమాట. ఇంకా రొటీన్గా మా ఇంట్లో డైలీగా ఎట్లా మేము చేసుకునేదంతా కూడా నేను యాడ్ చేశాను. మా వదిన చేస్తున్నారు, ఆనియన్స్ బ్లెండ్ చేస్తున్నారు. ఇది చాలా యూస్ఫుల్ అండి. దీని గురించి నేను మీతో తర్వాత మాట్లాడతాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆ రోజు చాలా హ్యాపీగా ఉన్నాం, చాలా ఎంజాయ్ చేశాను అనమాట. చాలా అది కొత్త స్టవ్ ఒకటి తీసుకున్నాము. ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను మీతో షేర్ చేశాను కదండి. మాది చాలా పెద్ద ఫ్యామిలీ, అందుకని నేను ఇంకా మన చిన్న చిన్న స్టవ్లు అవి మనకి యూజ్ ఉండదని పెద్ద స్టవ్ అవన్నీ తీసుకున్నాను. మా తోటికోడలండి, మా చెల్లి, ఆయనతో బాగా స్మైల్ ఇస్తుంది చూడండి. చాలా ఇన్నోసెంట్. అసలు మాకు ఇంతవరకు ఎప్పుడు ఒక ఎలిగేషన్ కూడా రాలేదు. ఎన్ని ఇయర్స్ అయినా చాలా మంచిది, చాలా ఇన్నోసెంట్ అనమాట. మీతో ఎప్పుడు చాలా మొహమాటంగా ఉంటారు. నేను ఇంకా మీతో షేర్ చేయలేని బలవంతంగా ఆ రోజు తీసాను అనమాట. మా వదిన అయితే తెలుసు కదా, ఇంతకుముందు ఫిష్ కర్రీలో కూడా నేను మీతో ఇంట్రడ్యూస్ చేశాను. యాక్చువల్లీ స్టవ్ కొత్తగా వచ్చినప్పుడు ఇట్లా పసుపు రాసి బొట్టు పెట్టి పాలు పొంగిస్తారంట. అది అంటే శుభం జరగాలని ఇంకా మా వదినతో మేము చేయించాము. వదిన మా మరదళ్ళు కూర్చుని ఇంకా ఆ కార్యక్రమం అయిన తర్వాత నెక్స్ట్ కుకింగ్ సెక్షన్, అదంతా కూడా చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా మేము వేసుకున్న జోక్స్, వంటలు అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. చాలా మీరు కూడా అంటే రొటీన్గా లైఫ్లో ఎలా యాక్టివిటీ ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. యాక్చువల్లీ అందరూ కలిసి ఒక చోట ఉండి మనస్ఫూర్తిగా ప్రేమగా ఉంటే మాత్రం, మన వాళ్ళతో కలిసి ఉంటే ప్రతిరోజు పండగేనండి. ఏ పని చేసినా ఏం చేసినా సంతోషంగా ఆనందంగా మంచిగా ఉండొచ్చు. మనసులో ఏదో పెట్టుకుని మనం ఉండాలంటే పైకి ఉండాలంటే అది అవ్వదు. మన వాళ్ళతో మనం ఎప్పుడు ఏదైనా మనస్పర్ధలు వచ్చినా అప్పటికప్పుడు క్లియర్ చేసేసుకుని హ్యాపీగా అందరం కలిసినప్పుడు ఎంజాయ్ చేసుకోండి. పాతదంతా వదిలేసి చక్కగా వాళ్ళు వచ్చిన టైం మనం మన గురించి ఎంతో ప్రేమతో అంత దూరం నుంచి వచ్చినప్పుడు మనం అంతే ప్రేమగా వాళ్ళతో హ్యాపీగా ఉంటే మంచిదండి. అది నా ఒపీనియన్, అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే షేర్ చేసుకుంటున్నాము. ఇంకా పాలు పొంగించిన తర్వాత ఇంకా చాలా కుకింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయండి. వంటలు చేసుకున్నవి, రెసిపీస్ అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇది చిన్న వీడియోనండి, ఇది ఇంతకు త్వరగా అప్లోడ్ చేస్తున్నాను. తర్వాత మేము చేసిన ఊరి వంటలు, వదిన, మా అత్తయ్య గారు, మళ్ళీ మా తోటికోడలు చేసిన పాతకాలపు వంటలు, వాళ్ళ వంట చేసే విధానం, మా స్టైలు, అందరిది ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. అవన్నీ కూడా మీకు యూజ్ ఉంటుందని నేను అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ తర్వాత వీడియోస్లో. ఇదైతే ఒక చిన్న వీడియో, ఎంజాయ్ చేస్తానండి. లైఫ్లో మా లైఫ్లో జరిగిన రొటీన్ వీడియోని నేను మీకు అప్లోడ్ చేస్తున్నానండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అయితే మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మరికొన్ని మీకు ఎంటర్టైన్మెంట్ అయ్యే, యూస్ఫుల్ అయ్యే వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తానండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
మాట్లాడాడు.